భారతీయ స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యుద్ధం కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి. బంగారం వెండి ధరలు తగ్గాయి. ఒక్కరోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2290 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,69,800 రూపాయలుగా ఉంది. వెండి కిలో 10,000 రూపాయలు తగ్గి 3,15,000 రూపాయలకు చేరింది. అయితే స్టాక్ మార్కెట్ల పతనంతో పెట్టుబడిదారులు బంగారంపై దృష్టి పెడుతున్నారు. దీంతో మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. భారతీయ స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యుద్ధం కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి. బంగారం వెండి ధరలు తగ్గాయి. ఒక్కరోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2290 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,69,800 రూపాయలుగా ఉంది. వెండి కిలో 10,000 రూపాయలు తగ్గి 3,15,000 రూపాయలకు చేరింది. అయితే స్టాక్ మార్కెట్ల పతనంతో పెట్టుబడిదారులు బంగారంపై దృష్టి పెడుతున్నారు. దీంతో మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజ్ సుందరరాజ గారు. సుందరరాజ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, ఏం చెప్తారు? ఇవాళ మార్కెట్ సంబంధించి భారీగా పతనమైనట్లు కనిపిస్తా ఉంది. యుద్ధ ప్రభావం, ఆ ఇంపాక్ట్ ఎక్కువగా స్టాక్ మార్కెట్ పైన కనిపిస్తా ఉంది కదా, ఏం చెప్తారు సార్? మార్కెట్ లో చూస్తే కనుక ఒక పానిక్ వాతావరణం కనిపించింది. లాస్ట్ వీక్ శుక్రవారం చాలా మంది ఇన్వెస్టర్లు ట్రేడర్లు భయపడ్డట్టు, కానీ వీకెండ్ ఈ ఇష్యూ అంటే యుఎస్ లో అలాగే మనకి ఇరాన్ ఉధృతమైన వాతావరణం నెలకొంటుందన్న ఒక భయాందోళనలు నిజమైనవి. సో వీకెండ్ లో చూస్తే కనుక యుద్ధం రావడంతో మార్కెట్ ఇవాళ ఓపెనింగ్ స్థాయి ఇంచుమించు 500 పాయింట్ల వరకు పడింది. ఆ తర్వాత మార్కెట్ లో కొంచెం స్వల్ప రికవరీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం 330 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. అంటే 2% లాస్ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ 1% లాస్ వరకు కొంచెం కవర్ అవడం చూస్తున్నాం. బట్ ఏమైనప్పటికీ మార్కెట్ ఈ లాస్ట్ 1 వీక్ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల బాగా తగ్గడం చూసాము. అలాగే ఇవాళ గమనిస్తే కనుక ఈ ఇంపాక్ట్ వల్ల మనకి రూపీ ఆల్మోస్ట్ 35 పైసలు డౌన్ అయింది. క్రూడ్ ఆయిల్ చూస్తే కనుక మేజర్ షాక్ రావడం చూస్తాము. ఈ లాస్ట్ 2-3 రోజులుగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఆయిల్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్మోస్ట్ 10% వరకు పడింది. సో పెరిగింది. సో దీంతో మనకి మార్కెట్ లో కూడా కొంచెం నెగిటివ్ రియాక్షన్ అనేది కనిపించింది. అలాగే ఎఫ్ఐస్, విదేశీ సంస్థలు కూడా లాస్ట్ 2 రోజులుగా గమనిస్తే కనుక ఇంచుమించి 11,000 కోట్ల వరకు అమ్మకం జరిపారు. అంతకంటే మధ్యలో మనం చూస్తే కనుక ఫిబ్రవరిలో బయస్ గా ఉంటారేమో, వస్తారేమో అనుకుంటే కొంచెం పరిస్థితి మారి వాళ్ళు కూడా కొంచెం అమ్మకాలు గురి చేయడంతో మార్కెట్ లో ఒక భారీ కరెక్షన్ రావడం చూస్తాము ఇవాళ. అలాగే బంగారం వెండి ధరల్లో కూడా పెద్ద మొత్తంలో మార్పులు కనిపిస్తా ఉన్నాయి కదా సార్, ఇది ఎంతవరకు కంటిన్యూ అవకాశం ఉంటుంది? అలాగే బంగారం ధర తర్వాత పెరిగే ఛాన్స్ ఉంటుందా మళ్ళీ ఏమైనా? ఇన్ఫాక్ట్ లాస్ట్ ఈ సిచ్యువేషన్ వల్ల మనకి మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల బంగారము, సిల్వర్ 2 తగ్గడం చూసాము. అలాగే లాస్ట్ 2-3 రోజులుగా కూడా చూస్తే కనుక బంగారం ఆల్మోస్ట్ ఒక 3-4% వరకు పెరిగింది. సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూస్తే కనుక బంగారం, సిల్వర్ కూడా ఈ మధ్య కాలంలో లోయర్ రేట్ నుంచి లాస్ట్ ఒక 10 days బ్యాక్ రికవరీ అవడం చూసాము. ఆ రికవరీ అనేది కొనసాగింది. బంగారం, సిల్వర్ మనకి తెలిసిందే, ముఖ్యంగా మనకి మార్కెట్ లో అన్సర్టనిటీ ఉండడం వల్ల, అలాగే గ్లోబల్ గా టెన్షన్స్ ఉండడం వల్ల మిగతా అసెట్ క్లాస్, మిగతా ఇన్వెస్ట్మెంట్ క్లాస్ అంతా కూడా ఇప్పుడు కొంచెం రిటర్న్స్ అంతగా రాదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న పెట్టుబడుల్లో బంగారం, సిల్వర్ లోనే పెడితే కొంచెం దీర్ఘకాలికంగా కొంచెం ఒక సేఫ్ రిటర్న్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈ 2 ఇన్వెస్ట్మెంట్స్ లో చేయడం అనేది మనం చూస్తున్నాం. అందువల్ల మనకి గోల్డ్ అండ్ సిల్వర్, బంగారము, వెండి 2 కూడా లాస్ట్ 2-3 రోజులుగా తగ్గడం కూడా మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్.